గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తిరుపతి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతకోట డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్యకి గురైన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్లుగా వీడియోలో చెప్పాడు. కోట వినతకు సంబంధించి రాజకీయ వ్యక్తిగత విషయాలు నవంబర్ 2023 నుండి సుధీర్ రెడ్డికి చేరవేసినందుకు 2024 ఎన్నికల ఫలితాల ముందు తనకు 20 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పారు. కోట వినత, కోట చంద్రబాబులను చంపాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్లాన్ చేశాడని, ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి వాళ్ల ప్రైవేట్ వీడియోలు తీయాలని పురమాయించాడని చెప్పారు. వినుత దంపతుల బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయిస్తుండగా దొరికిపోయామని రాయుడు వీడియోలో తెలియజేశాడు. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినిత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఇలా ఇచ్చి తాగుతూ ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు, నాకేం చేయలేదను అని చెప్పాను. చెప్తానే నాకు చేతి మంచి సారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాళ్ళ కాడ అని చెప్పాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు. లేదు, నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతాము, ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినిత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, కోట వినత డ్రైవర్ రాయుడు యొక్క సెల్ఫీ వీడియో ప్రస్తుతానికి సంచలనంగా మారింది. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మునిరాజ్? జూలై 7వ తేదీ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోట డ్రైవర్ కమ్ పిఏగా ఉన్నటువంటి రాయుడు హత్య జరిగింది. అయితే జూలై 13న అతను చెన్నై సమీపంలో హత్య గావించినట్లు గుర్తించి తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జనసేన పార్టీ నుంచి వినుత కోట ఆమె భర్త చంద్రశేఖర్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వినుత కోట ఫస్ట్ నుంచి చెప్తున్నది దీని వెనక సుధీర్ రెడ్డి చూపించినటువంటి కుట్ర కారణం అనేసి అంటూ ఆమె స్పష్టంగా, అంటే ఇండైరెక్ట్ గా చెప్పడంతో పాటు పార్టీ అధిష్టానానికి తెర వెనుక జరిగిన తతంగం అంతా కూడా నివేదించినప్పటికీ నన్ను పట్టించుకోలేదనేది ఆమె ప్రధాన ఆరోపణ చేసింది. ఈ ఆరోపణను బలపరుస్తున్నట్టుగా ఇప్పుడు రాయుడు సెల్ఫీ వీడియో బయటపడడంతో ఒక్కసారిగా అసలు 2023 నవంబర్ నుంచి, అంటే ఎన్నికలకి ముందు నుంచి సుధీర్ రెడ్డి తన అనుచరుడైనటువంటి సుదీప్ తో పాటు జనసేనలోని 3 నాయకులు, ముఖ్యంగా ఇటీవల శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ గా కొట్టే సాయిని ప్రకటించారు. అతను కూడా సుధీర్ రెడ్డి అనుచర వర్గంలో ఉన్నట్టుగా క్లియర్ గా రాయుడు సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఆమె, అంటే కొట్టే సాయిని చైర్మన్ గా ప్రకటించిన రోజే జనసేన బహిష్కృత నేత అయినటువంటి వినుత స్పష్టంగా ఇతను బొజ్జల సుధీర్ రెడ్డి మనిషి అనేసి అని చెప్పి విమర్శిస్తూ కూడా లేఖ విడుదల చేయడం జరిగింది. వీటిలన్నిటిని, అంటే వినుత కోట చెప్తున్న వాటికి స్పష్టమైన సాక్షిభూతంగా డ్రైవర్ రాయుడు యొక్క సెల్ఫీ వీడియోను మనం చూడొచ్చు. దీంట్లో ఆయన పూసగుచ్చినట్టు తనను ఏ విధంగా సుధీర్ రెడ్డి మనుషులు అప్రోచ్ అయ్యారు, దీనికి జనసేన నాయకులు ఏ విధంగా సహకరించారు, తను ఆల్కహాల్
తీసుకోవడానికి ఎప్పటి నుంచి మొదలు పెట్టాననే కాడి నుంచి ప్రతిదీ స్పష్టంగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోలో సుధీర్ రెడ్డి స్వయంగా తన అనుచరులు డెన్ లో ఉన్నటువంటి రాయుడిని నేరుగా కలిసి ఆమె ప్రైవేట్ వీడియోలని అందిస్తే చాలనేసి, అంటే ఎలక్షన్ ముందు వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్, ఎలక్షన్ తర్వాత ఏ విధంగా నామినేటెడ్ పోస్ట్ కి ప్రయత్నం చేశారు, లేక తనకు ఏ విధంగా అడ్డొస్తారనే దాని మీద పోసకొచ్చినట్టు కూడా రాయుడు నుంచి సమాచారం ఎలా తీసుకున్నారు, తన అనుచరులు అనేది బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఎలా తీసుకున్నారు అనేది ఆయన రాయుడు వీడియోలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే 2 సార్లు తను అటెంప్ట్ అంటే వాళ్ళని మర్డర్ చేయడానికి తను 2 సార్లు ప్రయత్నం చేయడంతో తనని దూరం పెట్టింది. ఆ నేపథ్యంలో అతను కొద్ది రోజులుగా కూడా వివాదం నడిచింది. చనిపోయిన అనంతరం తన అవ్వైనటువంటి ఆమె కూడా ఆరోపణలు చేసింది. మా అబ్బాయిని కొన్ని ఏళ్ల పాటు వాడుకొని ఆ తర్వాత ఇప్పుడు పనిలో పెట్టుకోవడం లేదనేసి కూడా ఆమె ఆరోపించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పూసగుచ్చినట్టు చెప్పడంలో వెనక ఇది బలవంతంగా చేయించారా, లేక తనే స్వయంగా చెప్పి రికార్డ్ భద్రపరిచారా అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేసులో ఇప్పటికే A2 అయినటువంటి వినుత కోట గైనిక్ రీజన్స్ తోటి ఆమె విడుదలైనప్పటికీ A1 అయినటువంటి చంద్రశేఖర్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకంగా, అంటే ప్రస్తుతం త్వరలోనే వినుత శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం కొట్టే సాయి చేయనున్న నేపథ్యంలో ఈ వీడియో రిలీజ్ కావడం కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే సుధీర్ రెడ్డి ఇటీవల అంటే అతని మర్డర్ తర్వాత స్పందించినటువంటి కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా ఒట్టివేనేసని చెప్పి ఈ వీడియోతో స్పష్టమవుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.